హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీ ఆంజనేయ ప్రసన్న శ్రీ ఆంజనేయ ప్రసన్న. ఇది వచ్చేసి ఇంకొల్లు ఊర్లో పావులూరులో ఇంకొల్లుకి పొలిమేరలో పొలిమేరలో ఉన్నటువంటి శ్రీ పావులూరు వీర ప్రతాపాంజనేయ స్వామి దేవస్థానం, లేదా శ్రీ పావులూరు వీరాంజనేయ స్వామి దేవస్థానం. చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోండి. సో పావులూరులో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం చూడవచ్చు. అద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. సో దర్శన భాగ్యం బాగుంటుంది. ప్రతి ఒక్కరు శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని దర్శనం చేసుకుని అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదం తీసుకొని తిరుపతి పాత్రలు కావాలని కోరుతున్నాను. సో ప్రతి ఒక్కరు దర్శించుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆంజనేయ స్వామి అంటే ఎవరికైనా ఇష్టం, చాలా చక్కగా ఆయన యొక్క దర్శనం ఎల్లవెల్ల ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నిత్యం హనుమాన్ చాలీసా యొక్క మంత్రం హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి, జపించండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మీరు నిత్యం శ్రీరామ్ మంత్రం కానీ హరే కృష్ణ మంత్రం కానీ జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. చూడదు ఇక్కడ యాక్చువల్ స్వయంగా ఆంజనేయ స్వామి వెలిసినారని చెప్పబడింది. ఇది దాదాపు 120 నుంచి 130 సంవత్సరాలు అయింది ఈ యొక్క శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క దేవాలయ యొక్క చరిత్ర. సో అప్పటి నుంచి ఇక్కడ ఈ పొలిమేరలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం విరాజిల్లుతున్నది. చూడదు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు దర్శించుకోండి తప్పకుండా. సో చాలా బాగుంటుంది గుడి, పెద్ద దేవస్థానం. సో ధ్వజస్తంభం ఉంటుంది ముందు పక్క, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఉదయాన్నే అందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం కొద్దిగా బ్రేక్ ఉంటూ ఉంటుంది, లేకపోతే కంటిన్యూగా రాత్రి 8 వరకు దర్శనాలు ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని ఆయన యొక్క కృపకు పాత్రలు కండి. ఆయన యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సులు, హనుమాన్ యొక్క ఆశీస్సులు దేవుని తీసుకొని మీరు ధన్యవాద కృపకు పాత్రలు కండి. ఆయన యొక్క అనుగ్రహం, కరుణ, దయ మనకు ఉంటే హనుమాన్ యొక్క అంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అంటే హనుమాన్ యొక్క అనుగ్రహం ఉంటే మనము ఎటువంటి కార్యమైనా చేయొచ్చు, ధైర్యంగా చేయొచ్చు. అటువంటి ధైర్యాన్ని మనం ఇస్తారు, భయాన్ని పోగొడతాడు, అభయాన్ని ఇస్తాడు. సో అటువంటి గొప్ప భక్తుడు రామభక్తుడే మన ఆంజనేయ స్వామి. సో వీరాంజనేయ స్వామి వీరప్రతాపరుడు. సో ఆయనకున్నటువంటి శక్తులు మహాశక్తులు. సో మహాధైర్యవంతుడు, మహాబలశాలి కూడా. సో అటువంటి చరిత్ర మీకు అందరికీ తెలుసు, మీరు చూడొచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా చక్కగా బొమ్మల రూపంలో గుడి లోపల బొమ్మలు గోడ చుట్టూ బొమ్మల రూపంలో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. సో లంకా దహనం, హనుమంతుని విగ్రహం, హనుమంతుడు రామలక్ష్మణుని కలుసుకుంటా. సో ఇట్లా భరతుడు శ్రీరాములు మీకు ఒకసారి ఇంకొక వీడియో చూపిస్తాను. ఇంకొక వీడియోలో మొత్తం అన్నీ ఎలా ఉంటుంది ఈ యొక్క కథ రూపంలో చక్కగా చెక్కబడింది. సో అవన్నీ మీరు చూడవచ్చు, చాలా బాగుంటుంది. సో ఏ రోజుకి ఆ రోజు ఎవరెవరు వివరాలు ఇస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చెప్పబడుతుంది. ఇది యాక్చువల్గా శ్రీ శృంగేరి జగద్గురు సంస్థాన ఆధీనంలోకి వస్తుంది. త్వరలో ఇది వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాయన శ్రీ శారదాపీఠం శృంగేరి. సో శృంగేరి వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇంకా పూర్తిగా స్థాయిలోకి వస్తుంది త్వరలో. శ్రీ గ్రేడ్ 2 శ్రీ గారే వెంకటరెడ్డి, ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ బాపట్ల. చూడొచ్చు బాపట్ల, ఫ్లాట్ నెంబర్ 89, గాయత్రి హిల్స్, ఎమ్మెల్యే అండ్ ఎంపీ కాలనీ, రోడ్ నెంబర్ 10C, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణ. మీరు ఆ నెంబర్ తీసుకోవచ్చు. సెల్ నెంబర్ 9848027091. సో ఇక్కడ లెటర్ కూడా రాశారండి. డియర్ సార్, ఇన్ రిఫరెన్స్ టు అవర్ ఎర్లియర్ కమ్యూనికేషన్ డేటెడ్ 16/3/2018 రిగార్డింగ్ హ్యాండ్లింగ్ ఓవర్ ఆఫ్ శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి టెంపుల్, పావులూరు, ఇంకోలు మండల్, ప్రకాశం డిస్టిక్, టు జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాయన శ్రీ శారదాపీఠం శృంగేరి. సో యువర్ రిక్వెస్ట్ ఫర్ డెడికేటింగ్ ది అబోవ్ టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ Sri Sharda Petam Sringeri is accepted in principle as directed by their holiness. I am pleased to convey that our
math has taken over the said temple complex, and Sri Atmakuri Samshivarao has been appointed as the branch head, and Sri Atmakuri Samshivarao has been appointed as the branch head of Sri Sringeri Shankara Math, Sri Pulimala Viranjana Swami Temple, and its assets in Pauluru, Inkolu Mandal, Prakash district. I convey the gracious blessings of their holiness for welfare and prosperity of you and members of your family. Thanking you sincerely. So we are Gauri Shankar, inclusive Ashirmantra Prasadasam. Ashirmantra Kshetrasu Prasadams. So the signature, we are Gauri Shankar. So this is the letter. So everybody can see this is the requested letter. You can pause here and read everything. This is the proof. So త్వరలో ఇది యొక్క శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థాన దక్షిణాయన శ్రీ శారదాపీఠం శృంగేరి ఆధ్వర్యంలోకి నడవబోతుంది. సో త్వరలో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా అందరూ మీరు మీ తోచిన శక్తి కొద్దిగా మీకు తోచినంత, మీకు వీలైనంత, మీకు ఇష్టపూర్వకంగా ఈ యొక్క శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం, లేదా శ్రీ పొలిమేర వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఇదందరూ తప్పకుండా మీకు శక్తి కొద్దిగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడికి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ గుడిలో జరిగినటువంటి కార్యక్రమాలకి, పూజా కార్యక్రమాలకి, సో మిగతా కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు తోడ్పడండి, ప్రతి ఒక్కరు సహాయం చేయండి, విరాళాలు ఇవ్వండి. సో డొనేషన్ చేసి అందరూ హెల్ప్ చేయండి. సో భక్తులందరూ ఆంజనేయ స్వామి భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ, రామ భక్తులు కానీ, ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు కానీ, అమ్మవారి భక్తులు కానీ ప్రతి ఒక్కరు దయచేసి హెల్ప్ చేయండి. చూడొచ్చు సీతారాముల గమనం దాకా ప్రతి ఒక్కరు చాలా చక్కగా ఉంది. ఇక్కడ నా లగేజ్ పెడుతున్నాను విషయం. సో బయట నా సైకిల్ ఉంటున్నాను, పెడుతున్నాను. సో ఇక్కడే కష్టపడి స్నానం చేసి ఇంకా దర్శనం చేసుకుని ఇంకా బయలుదేరుతాం. శివాలయం దర్శనం చేసుకుని వెళ్తాం. సో ఇట్లన్నీ ఆంజనేయ స్వామి జననం చూడొచ్చు. శ్రీ ఆంజనేయ స్వామి జననం కూడా సో అన్నీ చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఇలా చేశారు. ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ బాగా చక్కగా అర్థం చేసుకోవచ్చు. శ్రీ ఆంజనేయ స్వామి సూర్య భగవాను మింగబోతారు. దీనికన్నిటికీ ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియోని మీరు చూడవచ్చు. సో చాలా పెద్ద స్థలం అండి, చాలా విశాలమైన స్థలం, చాలా పెద్దది. చూడవచ్చు చుట్టుపక్కల బాగుంటుంది, విశాలంగా ఉంటుంది. చాలామంది భక్తులందరూ కూర్చొని మీరు భజన కార్యక్రమం చేసి అటుపక్క భజన కార్యక్రమం చేస్తారు. సో ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ యొక్క ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. సో 4 పక్కల 4 గేట్లు, ఇటుపక్క గేట్ ఉంటుంది. సో అటుపక్క గేట్ ఉంటుంది బ్యాక్ సైడ్. సో ఇటుపక్క గేట్ ఉంటుంది. సో అక్కడ ఇటుపక్క ధ్వజస్తంభం దగ్గర కూడా మెయిన్ ముఖద్వారం దగ్గర గేట్ ఉంటుంది. సో 4 గేట్లు ఉంటాయి. సో చక్కగా మీరు వచ్చి దర్శనం చేసుకోండి. సో దర్శనం చేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు అనుగ్రహం అయిన తర్వాత తప్పకుండా మీకు వచ్చిన సాయం మీరు ఇట్లా కుండీలైనా వేస్తూ అంటే కానుకల వస్తువులు పైన కానీ, ధనుల పైన కానీ మీకు మొక్కుబడులు, భక్తుల యొక్క మొక్కుబడులు కానీ, కానుకలు కానీ ఇక ఇలాంటి హుండీలు వేయండి. సో హుండీ కూడా ఇంకో హుండీ కూడా సపరేట్గా ఉంటుంది. సో ఆ హుండీలు కూడా అక్కడ చూసారు, అక్కడ ఒక హుండీ ఉంది. సో స్వామివారి హుండీ, ఆ హుండీలు వేయండి. లేకపోతే ఈ యొక్క దేవస్థాన కమిటీ అధ్యక్షుల్ని, ఈ యొక్క దేవస్థాన ధర్మకర్తను సంప్రదించి మీరు వస్తు రూపాయన, ధన రూపాయన కానీ మీరు ఇచ్చి మీరు రసీదు తీసుకోవచ్చండి. సో అప్పుడు దేవస్థానానికి ఇది మీరు ఇచ్చేటువంటి కానుకలు, మొక్కుబడులు కానీ, సో ధన రూపాయన, వస్తు రూపాయన అన్నీ తప్పకుండా అన్నీ ఈ యొక్క శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానానికి చెందుతుంది. చూడొచ్చు ఇది వచ్చేసి ఇది శ్రీరామ పట్టాభిషేక ప్రదాతలు. ఇది సీతారాముల యొక్క మండపం గది ఇది. సో సీతారాముల యొక్క దేవాలయం చూడొచ్చు. శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి చూడట్టున్నారు. సో అప్పుడు ఈ విధంగా వెలిసినారని చెప్పారు, ఫ్రెండ్గా వెలిసారంట. మీరంతా చక్కగా చూసి దర్శనం చేసుకోండి స్వామివారిని, వీరాంజనేయ స్వామిని. మీరు చక్కగా ఇక్కడ కూర్చొని అందరూ కూర్చొని అందరికీ పూజా కార్యక్రమం చేసి అర్చనలు, అభిషేకాలన్నీ చేస్తారు. సో ఆంజనేయ స్వామికి తాయత్తు కూడా ఇస్తారు. పూజ అర్చకులు, ప్రధాన అర్చకులు కానీ, పండితులు కానీ, ఇక్కడ పూజలు కానీ తప్పకుండా తాయత్తు ఈ విధంగా తాయత్తు వస్తుంది, చూపిస్తాను. సో ఈ విధంగా తాయత్తు వస్తుంది ఒకటి. సో తాయత్తు నేను కూడా కట్టుకున్నాను. ఈ విధంగా తాయత్తు వస్తుంది. ఆ తాయత్తు మీరు కట్టుకొని సో ఆయన స్వామివారికి హనుమాన్ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సో
అదేవిధంగా హనుమాన్ అంటే ఇంక మన ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కానీ కోరుతున్నాం. సో ఇది ఒక చిన్న మండపం లాగా పెట్టినది. సో నామాలు పెట్టి సో ఇది సీతారాముడి యొక్క మందిరం. సో చక్కగా అంటే త్వరలో వస్తారు, పూజలు వచ్చేసి చూపిస్తారు మీకు. నేను ఇప్పుడు ఒక వీడియో తీస్తాను మీకు, ఆ వీడియోలో వచ్చేసి మీరు మొత్తం ఎంత చక్కగా చూస్తారు. ఓకే, సో ఇటుపక్క ఇట్లా దీపారాధన కూడా చేస్తారు. సో నిత్యం ఇక్కడ దీపారాధన వెలుగుతుంటుంది, చూడవచ్చు. సో చాలా విశాలమైన ప్రదేశం చూడవచ్చు. సో వెనక పక్క కూడా మీకు రూమ్స్ అన్నీ ఉంటాయి. శివాలయం కూడా ఇక్కడే ఉంటుంది. ఇంతకుముందు ఒక వీడియో తీశాను, ఆ వీడియోలో మీకు మొత్తం ఉంటుంది, చూడవచ్చు. సో అది వచ్చేసి కనిపించేది శివాలయం, ఇది కనిపించేది శివాలయం అండి. మీరు శివాలయంకి దర్శించుకోండి. ఈ మిగతా ఈ ఉచిత అన్నదాన సత్రాలు ఉంటాయి, వేరే వాళ్ళు ఇది ప్రైవేట్గా ఉంటాయి. వెనక పక్క ఉంటుంది బ్రాహ్మణ వసతి గృహము, చూడవచ్చు. ఇది వచ్చేసి ఉచిత అన్నదాన సత్రం. ఇట్లా ఎన్ని ప్రైవేట్గా నడుస్తుంటాయి. సో వాళ్ళు సపరేట్గా శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి పావులూరిది, శ్రీకృష్ణరాయ దేవరాయ సమితి చూడవచ్చు, శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి, అట్లా ఒక్కొక్కరు ఒకటి సపరేట్గా ఉంటాయి. సో అది బ్రాహ్మణ వసతి గృహం, చూడవచ్చు. ఇది బ్రాహ్మణ వసతి గృహం. సో అట్లా ఇవన్నీ కొన్ని ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి, కానీ కొన్ని గదులు మాత్రం ఇక దేవస్థానం సంబంధించి ఉన్నాయి, ఉచిత రూమ్స్. సో మీరు వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకొని రాత్రిపూట కూడా ఇక్కడ మీరు స్వామివారికి రాత్రిపూట కూడా మీరు ఇక్కడ నిద్ర చేయొచ్చు, భజనలు ఉంటాయి. ప్రతి శనివారం ఇక్కడ భజనలు ఉంటాయి. సో కీర్తనలు, భజన తప్పకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ యొక్క భజన కార్యక్రమంలో, ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భజన కార్యక్రమంలో పాల్గొని సో స్వామి కృపకు పాత్రలు కోరుతున్నాను. సో చూడొచ్చు, అది అంటే చక్కగా ఉంటుంది, మొత్తం వారిది కట్టేటట్ల. దీనికి ఒక వీడియో తీసి మీకు చక్కగా చూపిస్తాను ఇప్పుడు, చూడండి. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. సో ఇక్కడ కూర్చొని అందరూ పండితులందరూ సో అర్చనలు అన్నీ చేస్తారు, మీ యొక్క గోత్రనామాలను అన్నీ చెప్తారు కుటుంబ సభ్యులకి. అప్పుడు మీరు చక్కగా అర్చన చేసుకోవచ్చు. సో స్వామివారి కృప పాత్రలు కావచ్చు, చాలా చక్కగా ఉంటుంది. సో చాలా విశాలంగా ఈ ప్రదేశంలో అందరూ చాలా ఉంది. సో నా పూట రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ ఇటువంటి గొప్ప అవకాశం. సో ప్రతి ఒక్కరు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇస్తారు. సో ఎవరైనా దూర ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు ఇక్కడ బస్ చేయొచ్చు, విశ్రాంతి తీసుకోండి, దర్శనం చేసుకుని రాత్రిపూట ఇక్కడ పడుకుని ఉదయాన్నే మళ్ళీ వెళ్ళొచ్చు. సో అదేవిధంగా ఇది టెంకాయలు కొట్టేటువంటి ప్రదేశం. సో ఏదైనా కొబ్బరికాయలు కొట్టాలంటే మీరు ఇక్కడ కొట్టచ్చు. సో మీరు ఎక్కడ కొట్టకూడదు కొబ్బరికాయలు. సో స్వామివారి హుండీ కూడా ఉంటుంది, హుండీలో మీకు తోచినంత శక్తి ఉంటే సాయం చేయండి. అంటే మీ యొక్క భక్తులు ఇవ్వాల్సినటువంటి కానుకలు కానీ, మొక్కుబడులు కానీ, సో దండ్రపైన, వస్తు రూపైన, బంగారు, వెండి ఇలాంటివి మీరు సాయం చేయండి, హుండీలో వేయచ్చు. లేకపోతే కొన్ని డైరెక్ట్గా దేవాలయం యొక్క ధర్మకర్తలు కానీ, పెద్దలు కానీ, సో ఎవరైతే ఉంటారో పీఠాధిపతులకు నా ఆస్థానంలో ఉంటారో ఈ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఎవరైతే ఉంటారో పెద్దలు, సో ఆ ధర్మకర్తలని సంప్రదించి, మేనేజ్మెంట్ సంప్రదించి మీరు వాళ్ళకి ఇవ్వచ్చు, రసీదు తీసుకోవచ్చు, రసీదు ఇస్తారు. సో ఈ ధ్వజస్తంభం, ఇది చాలా ధ్వజస్తంభం వల్ల మీకు చూస్తే కింది వరకు ఉంటుంది, చూడవచ్చు. ఈ ధ్వజస్తంభం వల్ల కింది వరకు ఉంటుంది, మనం గమనించట్లేదు. సో పైకిలా ఉండదు, ఇది అప్పటికి కాలంలో అట్లా కింది వరకు ఉండదని పూజలు చెప్పినారండి. కింది వరకు ఉంటుంది, సో పై వరకు ఉంటుంది. సో దీనికి ప్రత్యేకత ఇది ఇక్కడ. సో అన్ని గుళ్ళో మనం ధ్వజస్తంభం పైకిలో అంటే దీనికి ఓన్లీ ఆ లెవెల్ వరకు ఉంటుంది, అది విషయం. సో ఇక్కడ ఏదైనా మీరు అర్చనలు అభిషేకం చేసుకుని పూజలు ఇక్కడ ఆకు పూజ చూడొచ్చు. జై వీరాంజనేయ టికెట్ కౌంటర్ మరియు సమాచారం కదా మీకైనా తెలుసుకోవాలన్న విషయం ఈ యొక్క దేవస్థానం గురించి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు పెద్దలు. సో ఇక్కడ టికెట్ కౌంటర్లో మీరు టికెట్లు తీసుకొని, లడ్డులు ఉంటాయి, టికెట్ తీసుకోవచ్చు. ఆకు పూజకి 50 రూపాయలు, అష్టోత్తరం 20 రూపాయలు చూడొచ్చు. అన్నప్రాసనకి 100 రూపాయలు, పొంగల్కి 30 రూపాయలు, తలనీళ్ళకి 10 రూపాయలు, లారీ బస్సులకి 100 రూపాయలు, ట్రాక్టర్ కారు అంటే ఇట్లా అయినా లారీ, ట్రాక్టర్లు, ఆటోలకైనా మీరు పూజ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, అర్చనలు వాటి మీద, సో వెహికల్స్ మీద. సో ట్రాక్టర్ కారుకి ఎంత 100 రూపాయలు, ఆటోకి 50 రూపాయలు, మోటార్ సైకిల్కి 30 రూపాయలు, వివాహానికి 500 రూపాయలు. ఇట్లు స్వామివారి సేవ కంటే సో వివరానికి మీరు సంప్రదించవచ్చు, నెంబర్ కూడా ఉంటుంది కదా ఇక్కడ. సో సంవత్సరం తెలుసుకోవాలంటే ఈ యొక్క శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ పొద్దుమూరు వీరాంజనేయ స్వామి దేవస్థానం యొక్క సమాచార కేంద్రం దేవస్థానం యొక్క నెంబర్ వచ్చేసి 6301380386. ఈ నెంబర్ సంబంధించి మీరు వివరాలు తెలుసుకోవచ్చు, తప్పకుండా తెలుసుకోండి. ఇక్కడ ఇది టికెట్లు ఇస్తారు, ఈ టికెట్ తీసుకొని మీరు యొక్క పూజా కార్యక్రమం మొదలు పెట్టచ్చు, చేసుకోవచ్చు. ఓకే, దయచేసి అందరూ ఈ యొక్క శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకోండి. శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం, లేదా శ్రీ వీరప్రతాపాంజనేయ స్వామి దేవస్థానం చూడొచ్చు. మీకు సింపుల్గా చూపిస్తాను దేవస్థానం పేరు, చూడొచ్చు. తర్వాత ఇంకొక వీడియో చూపిస్తాను. శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, కావులూరు అండి.
స్వామివారి మండపంకు పడమర వైపున స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నట్టు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామస్తులు రావిపాటి వెంకటేశ్వర్లు ధనపతి చించుల చింతకుమార్ సంజయ్ కుమార్ ధనపతి వీణాగారు విఎస్సీ. సో ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క విరాళాలు ఇచ్చి ఈ యొక్క స్వామి దేవస్థానానికి సహాయపడవచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ. ఇప్పుడు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి వెంటనే ఈ వీడియో చూసినప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. అండ్ ఇంకో ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో టెంపుల్స్ జర్నీ లైఫ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో తెలియజేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో తెలియజేయండి. ప్రతి ఒక్కరు మీ యొక్క ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి, ఇంకా ఇతర నోన్ పీపుల్స్కి అందరికీ ప్రతి ఒక్కరు తెలియజేయండి. బంధువులకి, మిత్రులకి, కుటుంబ సభ్యులకి, మీ యొక్క స్నేహితులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, సో తెలిసిన వాళ్ళకి, మీ యొక్క ఎక్కడైతే వర్క్ చేసిన షాప్లో వర్క్ చేసిన వాళ్ళకి, కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి, ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి, మీ యొక్క తోటి ఎంప్లాయర్స్కి అందరికీ షేర్ చేస్తే సోషల్ మీడియాలో. సో ప్రతి ఒక్కటి ఇక పావులూరు అంటే ఇంకొల్లు దగ్గర పావులూరు అంటే ఇంకొల్లు పావులూరు పొలిమేరలో ఉంటుంది ఈ యొక్క వీరాంజనేయ స్వామి దేవస్థానం. అంటే దీనికి శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం అంటారు. సో తప్పకుండా అందరూ తెలిసి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటారు. వారి శక్తిగతి వాళ్ళు వివరాలు ఇవ్వచ్చు వాళ్ళ యొక్క విశ్వరూపం. సో అందరూ సమర్పించుకుని స్వామివారికి స్వామివారి యొక్క దర్శనం తీసుకుని ఆయనకు కొత్త పాటలు కండి మీకు వచ్చిన సాయం చేయండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ. మీకు వీలైతే నా యొక్క టెంపుల్స్ దర్శనానికి సైకిల్ మీద వెళ్ళే దేవాలయ దర్శనానికి మీకు వచ్చిన సాయం చేయొచ్చు. దానికి ఎందుకంటే నేను భక్తులకు సహకారంతో కూడా ముందుకు వెళ్తున్నాను. నా యొక్క సొంత డబ్బులతో ముందుకు వెళ్తున్నాను. నాకు నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో కూడా నేను ఖర్చు పెట్టుకుంటూ వెళ్తున్నాను. అదేవిధంగా కొందరు భక్తుల యొక్క సహకారంతో కూడా ముందుకు, ఎందుకంటే కొన్ని చోట్ల మనకు వసతి దొరకదు, ఫుడ్ దొరకదు. అటువంటి ప్రదేశంలో మనం భక్తుల యొక్క సహకారంతో నా దగ్గర ఉన్న డబ్బులతో కానీ సొంత డబ్బులతో కానీ నేను ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో మీరు చెప్పినటువంటి డబ్బులు మీకు కూడా కొద్దిగా మీ పేరు మీద అర్చనలు అభిషేకాలు చేపిస్తాను. మీ యొక్క ఎవరైతే ఫోన్పే గూగుల్ పే చేస్తారో సో దాంట్లో మీ గోత్రము మీ పేరు తెలియజేయండి. సో తప్పకుండా ప్రతి ఒక్క గుడిలో నేను వెళ్ళినప్పుడు అక్కడ మీకు మీ గోత్రం నాలుగు పేరు ఉందో, మీ కుటుంబ సభ్యుల పేరు ఉందో మీకు అర్చనలు తప్పకుండా అభిషేకాలు చేయబడుతుంది. ఎప్పటికీ చేయవచ్చు అక్కడ పంతులకి అమౌంట్ పంతులు గారికి పబ్లిక్ చేపిస్తాను. సో ఇది కొన్ని ప్రదేశాలు జరుగుతుంది. తప్పకుండా మీరు ఇచ్చే అమౌంట్ని బట్టి ఉంటుంది. దయచేసి హెల్ప్ చేయండి. నా యొక్క టెంపుల్ దర్శనానికి హెల్ప్ చేయండి. నా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసి 7386622463. ఇంకోసారి చెప్తాను. నా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చి 7386622463. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. ఓకేనండి. సో మా ఫోన్పే నెంబర్ ఈజ్ ఆర్ మా గూగుల్ పే నెంబర్ ఈజ్ 7386622463. My phone for Google Pay number is 7386622463. So my name is Devarkonda Muralidhar, Pradipuru, Kadapa district, Andhra Pradesh, India. And please help for my temple's Darshan Yatra by cycle and donate to my phone for Google Pay number. Okay, తప్పకుండా అందరూ నాకు హెల్ప్ చేయండి. అదేవిధంగా మీకు ప్రతి ఒక్క మీ ఊళ్ళో ఉన్నటువంటి దేవస్థానం కావచ్చు, ఏ గుడి కావచ్చు, ఆ గుడికి మీకు వచ్చిన సాయం మీరు చేయండి కోరుతున్నాను. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ. సో ఇక్కడ నేను సైకిల్ మీద వెళ్తుంటాను చూడొచ్చు. సో ఇప్పుడే స్నానం చేశాను. ఒక 5 ఆలోచన సైకిల్ తప్పకుండా దగ్గర ప్రయాణం చేస్తే కొడుతున్నాను.